హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనే. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అంటే దీపికా పదుకొనే హీరోయిన్ పైన ఫైర్ అవుతూ సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు సందీప్ రెడ్డి వంగ ఈ స్థాయిలో ఫైర్ అవుతూ దీపికా పదుకొనే పైన ట్వీట్ చేశారు, అసలు ట్వీట్ లో ఏముంది, అసలు ఈ వివాదం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, మొదట స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ గారితో సందీప్ రెడ్డి వంగ చేస్తున్నారు కదా. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా దీపికా పదుకొనే అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం వలన దీపికా పదుకొనే తప్పించేశారు సందీప్ రెడ్డి వంగ. అంటే దానికి కారణం ఆ దీపికా పదుకొనే కొన్ని కండిషన్స్ తో పెట్టింది. అంటే తెలుగులో డబ్బింగ్ చెప్పను అని, పని గంటల మీద పరిమితి విధించడం, అండ్ ఇంకోటి వచ్చేసరికి రెమ్యునరేషన్ విషయంలో, అంటే సినిమా కలెక్షన్స్ లో పర్సెంటేజ్ కావాలన్నట్టు అడిగినట్టుగా తెలిసింది. సో ఈ కండిషన్స్ దీపికా పదుకొనే పెట్టడంతో అది సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదు, ఈ కండిషన్స్ అన్ని కూడా. దీంతో ఆయన ఏం చేశారు, సినిమా టీం నుంచి సినిమా హీరోయిన్ గా దీపికా పదుకొనే తప్పించేశారు. ఆ తరువాత ఇంకో హీరోయిన్ ఎవరా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కొంతమంది అనుష్క గారిని పెట్టే ఛాన్సెస్ ఉందని, మృణాల్ ఠాకూర్ అని చెప్పేసి, ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ని తీసుకొచ్చే అవకాశం ఉందని, అలా రకరకాల చర్చలు జరిగినప్పటికీ సందీప్ రెడ్డి వంగ మాత్రం యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రీని హీరోయిన్ గా ఈ సినిమాలోకి అనౌన్స్ చేసేస్తారు. దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఇది అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. తృప్తి డిమ్రీ అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్ లో సినిమా స్పిరిట్ రాబోతుందనగానే ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కూడా పెరిగిపోవడం జరిగింది. సో వీళ్ళ కాంబినేషన్ ఏ రకంగా ఉంటుందా అని చెప్పేసి కూడా ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. ఇక తరువాత దీపికా పదుకొనే నుంచి ఈ సినిమా నుంచి తప్పించిన తర్వాత ఒక రకరకాల నెగిటివిటీ అయితే దీపికా పదుకొనే స్ప్రెడ్ అయింది. అంటే ఈ రకాల కండిషన్స్ ఈ హీరోయిన్ ఈ సినిమా మీద పెట్టింది, అది కూడా ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరో ఉన్న సినిమా, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ఉన్న సినిమా, ఆ దీపిక ఇటువంటి కండిషన్స్ పెట్టడం అయితే ఇక్కడ టాలీవుడ్ లో చాలా మందికి ఇది నచ్చలేదు. సో ఆ రకంగా సినిమా నుంచి తప్పించిన వెంటనే ఆమె మీద కాస్త నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ పోస్టులు పడ్డాయి. సో దీని నుంచి ఇప్పుడు తప్పించుకునేందుకు అటు దీపికా పదుకొనే ఒక స్ట్రాటజీ వేసింది. అది వాళ్ళ పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఆర్ టీమ్ తో ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి రకరకాల న్యూస్ ని వాళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేలా చేసింది. లైక్ ఏ విధంగా అంటే, ఈ స్పిరిట్ సినిమా అనేది ఒక ఏ గ్రేడ్ సినిమా, ఇందులో అడల్ట్ సీన్స్ మొత్తం ఉంటాయి అన్నట్టుగా మొత్తం వాళ్ళ పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే చేసింది. అండ్ ఈ సినిమా ఏ గ్రేడ్ సినిమా కాబట్టే నేను తప్పుకున్నాను అన్నట్టుగానే ఈ సినిమాలో ప్రొజెక్ట్ అయిపోయింది. అంటే ఏవైతే దీపికా పదుకొనే కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా నుంచి ఆమెను తీసేస్తానని కాకుండా, ఈ సినిమా ఒక ఏ గ్రేడ్ సినిమా, రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సీన్సే ఉన్నాయి, అందుకే దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి తప్పుకుంది అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం అయితే ఆ రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇలా రకరకాలుగా 2 రోజుల నుంచి కూడా ఈ న్యూస్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా లీక్ అయిపోయింది. అంటే సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ దీపికా పదుకొనేకి స్టోరీ నరేషన్ ఇచ్చేసాడు కాబట్టి ఆ స్టోరీని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు వాళ్ళ పిఆర్ టీం అంతా కూడా. సో ఈ విధంగా స్టోరీ లీక్ అయిపోవడం అనేది సినిమా పైన ఫ్యూచర్ లో దెబ్బ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది భావించారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించే సందీప్ రెడ్డి వంగ అటు దీపికా పదుకొనే మీద ఫైర్ అవుతూ ఒక ట్వీట్ అయితే పెట్టారు. అంటే దీపికా పదుకొనే పేరు మెన్షన్ చేయనప్పటికీ కూడా ఆమెను ఉద్దేశించే చేశాడని చెప్పేసి, అంటే ఇప్పుడున్న పరిస్థితులు సిచ్యుయేషన్ చూస్తుంటే క్లియర్ గా ఆమెనే ఉద్దేశించి చేశాడని అర్థమైపోతుంది. ఆ ట్వీట్ ఏంటంటే, నేను నీకు 100% నమ్మకంతో నా స్క్రిప్ట్ ని చెప్పాను, కానీ నువ్వు నీకన్నా చిన్న యాక్టర్ ని తక్కువ చేసి ఆ స్టోరీని బయట పెట్టావు. ఇదెక్కడి ఫెమినిజం, నీ ఫెమినిజం ఇదే చెప్తుందా? నాకు సినిమా మొత్తం సర్వస్వం, అది నీకు చెప్పినా అర్థం కాదు. సో నువ్వు స్టోరీ లీక్ చేసినంత మాత్రం నాకేం ఫరక్ పడదు, నేను అసలు పట్టించుకోను, నాకు ప్రాబ్లమే ఉండదు అని చెప్పేసి ఈ రకంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అది క్లియర్ గా దీపికా పదుకొనే ఉద్దేశించి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకోటి, నీకన్నా చిన్న యాక్టర్ ని తక్కువ చేసి నువ్వు ఈ స్టోరీని బయట పెట్టావని అన్నాడు. ఇక్కడ చిన్న యాక్టర్ అంటే తృప్తి డిమ్రీ, అంటే ఆమెను హీరోయిన్ గా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో ఏ గ్రేడ్ సినిమా కాబట్టి, సో ఇటువంటి సినిమాలో తృప్తి డిమ్రీ యాక్ట్ చేయబోతుంది అన్న నెరేషన్ ని వాళ్ళ పిఆర్ టీం అయితే స్ప్రెడ్ చేసింది. కాబట్టి అలా నీకన్నా ఒక చిన్న యాక్టర్ నువ్వు ఈ విధంగా తక్కువ చేసి నా స్టోరీని బయట పెడతావా, ఇది ఫెమినిజమేనా, నీ ఫెమినిజం ఇదే చెప్తుందా అంటూ కూడా ఈ స్థాయిలో సందీప్ రెడ్డి వంగ ఫైర్ అవడం జరిగింది. మామూలుగా సందీప్ రెడ్డి వంగ ఈ విధంగా కౌంటర్లు ఇవ్వడం, ఈ విధంగా ఫైర్ అవడం ఇది కొత్త ఏమి కాదు. అంతకుముందు అర్జున్ రెడ్డి విషయంలో చాలా మంది ఆ సినిమా విషయాన్ని ట్రోల్ చేయడం, ఆ సినిమాని విమర్శించడం చేస్తాడు. వాళ్ళందరికీ కూడా
లైవ్లలో డిబేట్లలో గట్టి కౌంటర్లు అయితే సందీప్ రెడ్డి వంగ ఇవ్వడం జరిగింది. సో ఆయన క్యారెక్టర్ కూడా ఆయన సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ కాస్త పోలి ఉంటుంది. అంటే బయట ఆయన అర్జున్ రెడ్డి, ఆయన సినిమాలో అర్జున్ రెడ్డి ఈ సినిమా తీస్తారు కదా, అందులో తన పాత్రనే ఏదో ప్రొజెక్ట్ చేసినట్టు ఆ ధోరణి అయితే కనిపిస్తుంది ఆయన విషయంలో. సో అదే విధంగా యానిమల్ సినిమా విషయంలో కూడా ఎంతో మంది సినిమా వాళ్ళు చాలా మంది ట్రోల్ చేశారు, విమర్శలు చేశారు, ట్వీట్లలో పెట్టేశారు. అసలు సందీప్ రెడ్డి వంగ ఇటువంటి సినిమా తీయడం ఏంటి, ఈ సినిమా చూసి నేను ఇదైపోయాను అదైపోయానంటూ ఎన్నో రకాల ట్వీట్లు అయితే ఆ సినిమా పట్ల పెట్టినప్పటికీ వాళ్ళందరికీ కూడా గట్టి కౌంటర్లు ఇస్తూ ట్వీట్లు చేశారు. ఒక అర్జున్ రెడ్డి సినిమాలోనే యాక్ట్ చేసిన యాక్టర్ అనుకుంటా, అనవసరంగా నేను ఈయన డైరెక్షన్ లో యాక్ట్ చేశాను అని చెప్పేసి నేను బాధపడుతున్నానంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. యానిమల్ సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యాడు. అప్పుడు దానికి సందీప్ రెడ్డి వంగ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా నా సినిమాలోకి తీసుకున్నాను, ఆ సినిమాలో మీ పార్ట్ మొత్తాన్ని కూడా కనబడకుండా పెట్టేస్తాను, ఏం ప్రాబ్లం ఉండదు, మీతో మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నాను, నేను బాధపడుతున్నానంటే ఒక సెటైరికల్ వేస్తారు. మేబీ కబీర్ సింగ్ సినిమాలో యాక్టర్ అనుకుంటారు. సో ఆ రకంగా గట్టి కౌంటర్లు ఇవ్వడంలో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. సో ఆ స్థాయి కౌంటర్లు అయితే ఆయన ఇవ్వగలడు. సో ఇప్పటి వరకు ఆయన సక్సెస్ఫుల్ జర్నీ అంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వరుసగా 3 హిట్లు కొట్టారు. అండ్ ఆ స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఇప్పటికీ కూడా అలా గట్టిగా నిలబడి ఉన్నాడు అంటే ఆయనకున్న యాటిట్యూడ్, ఆయనకు ఉన్న ఏదైతే ఎదుటి వ్యక్తి తను క్వశ్చన్ చేసినా కూడా దానికి గట్టై సరైన సమాధానం చెప్పగల ఆయన వ్యవహార శైలి మాత్రమే అని కూడా చాలా మంది సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. దీపికా పదుకునే అంటే కొన్ని కండిషన్స్ పెట్టడం అదంతా కూడా నచ్చకపోవడం, సందీప్ రెడ్డి వంగకు నచ్చకపోవడంతో ఆమెను తీసి పెట్టేశారు. మామూలుగా ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతుంటాయి. అంటే స్క్రిప్ట్ విషయంలో లేకుంటే వర్క్ విషయంలో ఇటువంటి కండిషన్స్ విషయంలో హీరోలకి, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ మధ్య ఇటువంటి వివాదాలు, చర్చలు జరుగుతుంటే అప్పుడు టీం అనేది మారిపోతూ ఉంటుంది, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఇటువంటివి సినిమా ఇండస్ట్రీలో కొత్త ఏమీ కాదు. కానీ ఇక్కడ దీపికా పదుకునే అలా పిఆర్ టీం వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కూడా ఆబ్జెక్షన్ చేయాల్సిన అంశమే అవుతుంది, దాన్ని విమర్శించాల్సిన అంశమే అవుతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే కండిషన్స్ పెట్టావు, అది డైరెక్ట్ నచ్చలేదు, నేను తీసేశారు, అయిపోయిన దాన్ని నువ్వు ఇంకా ఈ సినిమాకి సంబంధించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా ఏ గ్రేడ్ ఫిలిం అని చెప్పేసి, ఈ సినిమా స్టోరీ ఇదని చెప్పేసి అందుకే నేను తప్పుకున్నానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే నువ్వు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ రకంగా నువ్వు వ్యవహరించడం, ఇంకొక సినిమా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ని కూడా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కూడా చాలా మంది అంటున్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగ కూడా నీకన్నా చిన్న యాక్టర్ ని నువ్వు తక్కువ చేసిన స్టోరీని లీక్ చేసడం ఇదేం ఫెమినిజం, నీ ఫెమినిజం ఇదే చెప్తుందా అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన డార్లింగ్ ఫ్యాన్స్ కూడా దీపికా పదుకొనే మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఆమెని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఇప్పుడు అంటే ట్విట్టర్ లో ఆమె పేరుతో హ్యాష్ట్యాగ్ కూడా ఒక ట్రెండ్ అవుతుంది. అంటే ఏ గ్రేడ్ ఫిలిం కాబట్టి, అడల్ట్ ఫిలిం కాబట్టి ఈ సినిమా నుంచి దీపికా పదుకునే తప్పుకుంది అని చెప్పేసి పిఆర్ టీం ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆమెకు సంబంధించిన గతంలో ఉన్న బోల్డ్ సీన్స్ ని వాళ్ళ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పేరుతో వైరల్ అవుతుంది కదా, దాంట్లో పెట్టేసి ఇగో మరి ఇంతకు ముందు కూడా ఆమె బోల్డ్ సీన్స్ చేసింది కదా, అడల్ట్ సినిమాల్లో యాక్ట్ చేసింది కదా, ఇది మరి ఆ సినిమాల్లో ఎందుకు చేసిందంటూ కూడా ఈ రకంగా ఆమెను ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే దీపికా పదుకొనే ఒక స్టార్ హీరోయిన్ చాలా కష్టపడి వచ్చింది, తన కాళ్ళ మీద వల్ల తను నిలబడే ఒక ఈ స్థాయికి ఎదిగింది. సో అటువంటి హీరోయిన్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ విషయంలో, స్పిరిట్ సినిమా విషయంలో ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే నీకు నచ్చకపోతే సినిమా నుంచి తప్పుకో, డైరెక్టర్ నేను తీసేశాడు, ఆ కండిషన్స్ నువ్వు పెట్టావు, నచ్చలేదు కాబట్టి ఓకే వదిలేసే, అంతేగాని ఒక సినిమా గురించి ఈ రకంగా నువ్వు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అదే సందీప్ రెడ్డి వంగ కూడా అంటున్నాడు, సినిమా నాకు సర్వస్వం, అది నీకు చెప్పినా అర్థం కాదు అని కూడా అన్నాడు. అండ్ ఇంకో కూడా ఆయన లాస్ట్ లైన్ అయితే ఇప్పుడు విపరీతంగా వైరల్ చేస్తున్నారు, ముझे कुछ भी कोई भी ఫరక్ నహీ పడతా, అంటే నువ్వు నా స్టోరీని లీక్ చేసినప్పటికీ నాకు ఏం ఫరక్ పడదు అని చెప్పేసి హిందీలో ఆ డైలాగ్ పెట్టారు. అది ఇప్పుడు దాన్ని ఒక్క లైన్ ని విపరీతంగా వైరల్ చేస్తూ ఇది సందీప్ రెడ్డి వంగ అంటూ ఆయన గురించి అయితే ఎలివేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సో ఏదేమైనా ఈ వివాదం అయితే మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది. చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, దీనికి ఇప్పుడు దీపికా పదుకునే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మరి వాళ్ళ పిఆర్ టీం ఇప్పటి వరకు ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న న్యూస్ ని ఇది దెబ్బ కొట్టే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వర్షన్ ని మార్చుకొని ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. సో
స్పిరిట్ సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి, ఆకాశాన్ని అందుకున్నాయి. సో మరిన్ని ఇటువంటి వివాదాలు కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి అని కూడా అంటున్నారు. సో సినిమా స్టోరీ లీక్ అయినప్పటికీ సినిమా విషయంలో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా స్క్రిప్ట్లు, సినిమా రిలీజ్ అయిన రోజే, మొదటి రోజే ఫస్ట్ షో ముగిసిపోగానే ఆ పైరసీ అనేది నెట్ లోకి వచ్చేస్తుంది. అయినా కూడా మంచిగా బాగున్న సినిమాల విషయంలో అది ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చూపించడం లేదు. కొన్ని సినిమాలు ఎందుకు, టాక్సీ వాళ్ళ సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా పైరసీలో బయటకు వచ్చేసింది, చాలా రోజుల ముందే వచ్చింది, అయినా కూడా మంచి సూపర్ హిట్ అయింది కదా. ఎందుకంటే స్క్రిప్ట్ బాగుంది, దాన్ని స్క్రీన్ మీద చూడాలనుకున్నారు. సో ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి బంగారు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా విషయంలో స్టోరీ లీక్ అయినప్పటికీ ఆ సినిమా విషయంలో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. ఈవెన్ రాజమౌళి గారు అయితే తన స్క్రిప్ట్ ని తానే లీక్ చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్ కి ముందు. ఇదిగో నా స్క్రిప్ట్, ఇది నా సినిమా స్టోరీ అని చెప్తారు. సో ఆ తర్వాత మీరు వెళ్ళి ఆ సినిమాని స్క్రీన్ పైన చూసుకోండి అని ఆయన స్ట్రాటజీ అది, ఆయన వ్యూహం అది. అంటే స్క్రిప్ట్ ముందే చెప్పేసి అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో మీరు చూసుకోండి అని ఆయన ఒక హింట్ ఇస్తూ ఉంటారు. సో అది ఆయనకు వర్కౌట్ అయింది, ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే పట్టాలు ఎక్కక ముందే అది కూడా అన్నాడు ఆయన, సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక్క షాట్ కూడా అవ్వలేదు, నువ్వు ఏ గ్రేడ్ సినిమా ఎలా అంటావు అని చెప్పేసి